హలో ఫ్రెండ్స్, మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో మన పొట్టది కీలక పాత్ర. మన పొట్ట ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్టే. కానీ ఈ రోజుల్లో సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల చాలామంది గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్నారు. ఈ గ్యాస్ ట్రబుల్ వల్ల పొట్ట ఉబ్బరంగా ఉండడం, పొట్ట హెవీగా అనిపించడం, ఎసిడిటీ ఇలాంటి సమస్యలతో చాలామంది చాలా రకాలుగా బాధపడుతూ ఉంటారు. ఈరోజు ఈ వీడియోలో నేను ఈ గ్యాస్ ట్రబుల్ తగ్గించే ఒక అద్భుతమైన యోగాసనం గురించి చెప్తున్నాను. ఆ ఆసనం పేరే పవనముక్తాసనం. ఆసనం పేరులోనే ఉంది. పవనం అంటే గాలి, ముక్తి అంటే బయటికి పంపించడం. ఈ ఆసనం ప్రాక్టీస్ చేసినట్లయితే మన పొట్టలో ఉన్నటువంటి ఈ గ్యాస్ అనేది కేవలం 5 నిమిషాల్లోనే బయటికి వెళ్ళిపోతుంది. ఇలా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఈ గ్యాస్ ట్రబుల్ని మనం పర్మనెంట్గా దూరం చేసుకోవచ్చు. ఈరోజు ఈ వీడియోలో ఈ పవనముక్తాసనం ఎలా ప్రాక్టీస్ చేయాలి, అలాగే దీని యొక్క ఉపయోగాలు ఏంటి, ఎవరు ఈ ఆసనం వేయకూడదు అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఇప్పుడు ఈ ఆసనం ఎలా ప్రాక్టీస్ చేయాలో మనం చూద్దాం. మ్యాట్ మీద వెల్లెలక పడుకొని కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత కుడి కాలును మడిచి 2 చేతులతో మోచేప భాగంలో చుట్టి ఉంచాలి. తర్వాత శ్వాస వదిలి పొట్టని అక్కిలించుకొని తలను మోకాలకు ఆంచాలి. ఇలా వీలైనంతసేపు ఈ స్థితిలో ఉండాలి. ఆ తర్వాత మరలా సాధారణ స్థితికి రావాలి. అంటే శవాసనంలో 1 నిమిషం పాటు విశ్రాంతి తీసుకోవాలి. ఈ విశ్రాంతి సమయంలో మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండాలి. అంటే మనం శ్వాస ఎలా తీసుకుంటున్నాం, ఎలా బయటకు వదులుతున్నాం అనేది గమనించాలి. ఈ ఆసనాన్ని మనం ఏకపాద పవనముక్తాసనం అంటాం. అంటే ఒక కాలుతో చేస్తాం కాబట్టి ఇలా చెప్తాం మనం. విశ్రాంతి తర్వాత ఎడమ కాలుతో చేయాలి. ఎడమ కాలును మడిచి 2 చేతులతో మోచేప భాగంలో చుట్టి ఉంచి శ్వాస వదిలి పొట్ట నక్కిలించుకొని తలను మోకాలకు ఆనచాలి. ఇలా వీలైనంతసేపు ఉండాలి. వీలైనంతసేపు ఉన్న తర్వాత మరలా సాధారణ స్థితికి రావాలి. ఇలా శవాసనంలో మరలా కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఈ విశ్రాంతి సమయంలో మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించాలి. ఇందాక చెప్పినట్టు మనం శ్వాసను ఎలా తీసుకుంటున్నాం, ఎలా వదులుతున్నాం అనేది గమనించాలి. ఆ తర్వాత మనం ద్విపాద పవనముక్తాసనం చేయాలి. అంటే 2 కాళ్ళతో ప్రాక్టీస్ చేస్తాం. 2 కాళ్ళను మడిచి 2 చేతులతో మోకాళ్ళ భాగంలో చుట్టూ ఉంచి శ్వాసను వదిలి పొట్టను అక్కిలించుకొని తలను మోకాళ్ళ మధ్యలో ఉంచాలి. ఇలా వీలైనంతసేపు మనం ఈ సమయంలో ఉండవచ్చు. ఇలా వీలైనంతసేపు ఉన్న తర్వాత మరలా సాధారణ స్థితికి రావాలి. కుడి కాళ్ళతో 3 సార్లు, ఎడమ కాళ్ళతో 3 సార్లు, 2 కాళ్ళతో 3 సార్లు ఈ ఆసనాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ పవనముక్తాసనం ప్రాక్టీస్ చేస్తాం. ఎవరైతే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి మంచి రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఆసనం యొక్క మరికొన్ని ఉపయోగాలు తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1, హై బీపీ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. పాయింట్ నెంబర్ 2, మహిళలకి ఈ ఆసనం చాలా మంచిదని చెప్పుకోవాలి. ఈ మహిళల యొక్క సమస్యలన్నిటిని కూడా ఈ ఆసనం దూరం చేస్తుంది. అలాగే మోకాల నొప్పులను కూడా తగ్గిస్తుంది. పాయింట్ నెంబర్ 3, డయాబెటీస్ని తగ్గిస్తుంది. ఈ ఆసనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్టయితే డయాబెటీస్ అనేది దూరంగా వెళ్ళిపోతుంది. అలాగే పాయింట్ నెంబర్ 4, మన పొట్టలో ఉన్నటువంటి వ్యర్థ కొవ్వును కరిగిస్తుంది. ఈ కొవ్వుని కరిగించి స్థూలకాయత్వాన్ని కూడా తగ్గిస్తుంది. ఎవరైతే స్థూలకాయలు ఉన్నారో వాళ్ళకి ఈ ఆసనం మంచిదని మనం చెప్పుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ ఆసనం యొక్క ఉపయోగాలు. మరి ఈ ఆసనం ఎవరు ప్రాక్టీస్ చేయకూడదు? ఈ ఆసనం ఎవరు చేయకూడదు అంటే మెడ నొప్పులు ఉన్న వాళ్ళు ద్విపాద పవనముక్తాసనంలో, అంటే 2 కాళ్ళతో చేసే పవనముక్తాసనంలో మన తలని కాళ్ళకి దగ్గరగా తీసుకురాకూడదు. కొంచెం వాళ్ళు డిస్టెన్స్లో ఉండి చేస్తే చాలా మంచిది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి.
అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.